ప్రభువైన యేసుక్రీస్తు నామమున లెంటు ధ్యాన స్రవంతి ని వీక్షించుచున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ప్రత్యేకంగా సెయింట్ పాల్ సిఎస్ఐ టౌన్ చర్చ్ ఎముగురు తరపున మీకు శుభములను తెలియజేస్తుంటున్నాను. ఇక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, తల్లి గారికి, మరియు యూత్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి రెవరెండ్ పిడిఎస్జే బెనర్ బాబు గారికి, యూత్ బోర్డ్ సెక్రటరీ అయినటువంటి యానిస్ మోజస్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనములను కృతజ్ఞతలను తెలియజేస్తుంటున్నాను. ఈ దినమొక అంశం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఆ యొక్క సేవకుడిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇక సేవకుడు అనేటువంటి దృక్పథం, సేవకుని యొక్క పరిచర్య దృక్పథం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యజమానుని దగ్గర పనిచేయడానికి, యజమానుని యొక్క ఏ పనినైతే నియమించి ఉన్నాడో ఆ పనిని కొనసాగించడానికి ఏర్పాటు చేయబడిన వ్యక్తే సేవకుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే రీతిగా మరి ప్రత్యేకంగా సేవకుడిగా మనం మరొక విధానంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెయిటర్గా కూడా ఆ పదాన్ని ఉచ్చరించడం అనేటువంటిది చేయబడతా ఉంది. వెయిటర్ అంటుండగానే ఏమయ్యా అంటే వేచియుండువాడు. ఆ యొక్క సేవకుడిగా పనిచేయువాడు, రెండవదిగా వేచియుండువాడు. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి లోక విధానంలో మనము అనేక సందర్భాలలో ఒక చోట మనము ఉద్యోగ బాధ్యతలను లేదా పనిని ఆ యొక్క ఏర్పరచుకొని పని చేయబడుతున్నటువంటి సందర్భంలో యజమానుడు చెప్పబడుతున్నటువంటి పనిని వినడానికి మనం వేచి ఉండడం ప్రారంభిస్తూ ఉంటాం. ఆ పనిని చేయడానికి మనం పూనుకోవడం అనేటువంటిది ప్రారంభిస్తూ ఉంటాం. అదే రీతిగా ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏమయ్యా అంటే దేవుని సేవకుడు. కాబట్టి సేవకుడిగా యజమానుని కింద వేచియుండి పనిని జరిగించేటటువంటి ఏ రీతిగా ఉన్నదో దేవుని సేవకుడిగా ఆ యొక్క దేవుడు ఏర్పరిచినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రజలు, తర్వాత సృష్టిలో దేవుడు సృజించినటువంటి ప్రతి సృష్టము, వీటన్నిటినీ దేవుడు ఆ యొక్క పనిని జరిగించడానికి సేవకుడిగా మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి విధానం, ఆ యొక్క ప్రతి విశ్వాసిగా సేవకుడిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. ఇక్కడ మనము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినం యొక్క వాక్య ధ్యానాంశంలో యెషయా గ్రంథం 46వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క ఉన్నటువంటి పదజాలం, ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలను మనం ప్రత్యేకంగా మనం చూచినప్పుడు ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విధానంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలుల ప్రజలకు నిజమైనటువంటి దేవుని సేవకుని గురించినటువంటి బయలుపరిచేటటువంటి స్థితిగతులను మనం అక్కడ చూడడం ప్రారంభించవచ్చు. అక్కడ చూసినట్లయితే మరి ప్రత్యేకంగా ఇక దేవుని యొక్క సేవకుని యొక్క విషయంలో అక్కడ ఇశ్రాయేలుల ప్రజలకు వారి యొక్క ఓదార్పు మరియు రక్షణ అందించడంలో సేవకుని యొక్క పాత్రను గురించి దేవుడు అక్కడ యెషయా ద్వారా చెప్పబడుతున్నటువంటి స్థితిగా ఉంటా ఉంది. అంతేకాకుండా ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆ 46వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆ భాగములలో దేవుని సేవకుని గురించినటువంటి విషయాలు చెప్పబడడం యొక్క ఉద్దేశం ఏమయ్యంటే వారు బబులోను చెరను అనుభవించిన వారికి వారి జీవితంలో ఓదార్పు మాటలను ఇవ్వడానికి ఇవ్వబడినటువంటి వాక్యముగా భాగముగా మనము జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించవచ్చు. మరి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క 49వ అధ్యాయం అంతటిలో ఆ యొక్క సేవకుని యొక్క నియమింపబడినటువంటి విధానము, సేవకుడు దేని కొరకు పనిచేస్తూ ఉన్నాడు అనే విషయాలన్నిటిని కూడా ఆ 49వ అధ్యాయంలో ఆ యొక్క చూసినట్లయితే అక్కడ ఉంటా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క 46వ అధ్యాయంలోనికి వచ్చేసరికి చూసినట్లయితే ఏర్పరచబడినటువంటి స్థితిగతులన్నీ కూడా మనం ప్రత్యేకంగా చూడడం ప్రారంభించినట్లయితే మొట్టమొదటి వచనంలో ఉన్నటువంటి పదం ఏమయ్యా అంటే 2 పదాలు ఉంటా ఉన్నాయి, బేల్ మరియు నెబో. ఈ 2 ఆ యొక్క మాటలు ఆ పదములను చూసినట్లయితే ఆ 2 విషయాలు ఇద్దరు కూడా బయలు దేవతలకు సంబంధించినటువంటి విధానం. ఆ యొక్క బబులోనులో ఉన్నటువంటి దేవతల యొక్క పేర్లుగా ఆ యొక్క బేలు మరియు నెబో ఈ 2 పేర్లు అక్కడ ఉండడంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఆ యొక్క బేలు అంటుండగానే ఏమయ్యా అంటే ప్రభువు అని అర్థం. ఇక బబులోను దేవతల్లో ఆ యొక్క బేల్ అనే దేవత కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవతగా ఉండడం ప్రారంభిస్తోంది. మరి ప్రత్యేకం ఏమయ్యంటే
ఆ యొక్క బబులోను ప్రజలలో చాలామందికి ఆ యొక్క ఇష్టదైవముగా ఉండడం అనేటువంటిది చూడడం ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే ప్రభువుగా ఆ యొక్క బేల్ అనేటువంటి దేవతను బబులోను ప్రజలు చూడడం ప్రారంభిస్తూ ఉన్నారు. రెండవ దేవత ఎవరయ్యా అంటే నెబో. ఆ యొక్క నెబో అంటుండగానే తెలుపు నది. ఆ యొక్క నెబో యొక్క అర్థం ఏమయ్యా అంటే ఆ యొక్క దేవత పేరు అర్థము తెలుపు నది. బబులోను దేవతల్లో ఈ నెబో దేవత కూడా ఒకటి. ఆ యొక్క దేవత దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే విద్యకు దేవతగా నియమించబడినటువంటి విధానము, నెంచబడినటువంటి విధానముగా బబులోను ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గ్రీకు వారి యొక్క హెర్మే దేవత వలె దేవతలలో వార్త తెలిపేటటువంటి దేవతగా ఈ యొక్క నెబో దేవతను కూడా బబులోను ప్రజలు ఆరాధించడం అనేటువంటి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క బబులోను చెరలో నుంచి వచ్చుచున్నటువంటి విధానంలో అక్కడ బబులోనులో ఉన్నటువంటి దేవతలు ఎవరయ్యా అంటే ప్రాముఖ్యమైనటువంటి దేవతలు, వారు చూచినటువంటి దేవతలు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తున్నటువంటి దేవతలు ఎవరయ్యా అంటే బేలు దేవత, ఆ యొక్క నెబో దేవత. అంటే ప్రభువుగాను, రెండవదిగా ఆ యొక్క తెలుపునటువంటిది అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి ఇరువురి దేవతలను ఆ యొక్క బబులోనులో ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క ఇరువురి దేవతలను వారు బబులోనులో చూచిన తర్వాత వారి జీవితంలో వారు అనుకుంటా ఉన్నారు, వీరు బలమైన దేవుళ్ళుగా ఉంటా ఉన్నారు అనేటువంటి దృక్పథంలో వారు ఉంటుండగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మరి స్పష్టంగా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట ఏమయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వ్రాయబడుతున్నటువంటి మాట 2వ వచనంలో చూడండి. మీ మోతులు సమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి, అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. ఆ యొక్క బబులోనులో ఆ యొక్క బందీలుగా ఉన్నటువంటి ప్రవాసానికి వెళుతున్నటువంటి వారుగా వాళ్ళు ఉంటా ఉన్నారు. కానీ వారు విడిపించబడలేనటువంటి ఆ యొక్క రక్షించలేనటువంటి దేవుళ్ళ వైపు వారు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడుతున్నటువంటి మాటలుగా అక్కడ ఉంటా ఉన్నాయి. అంటే వారు ఏం చేస్తూ ఉన్నారు, ప్రభువుగా అధికారంలో ఉన్నటువంటి బేలును చూపిస్తూ ఉన్నారు. రెండవదిగా అక్కడ నెబో ఆ యొక్క తెలిపేటటువంటిది జ్ఞానం గురించి తెలిపే దేవతను గురించి చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ యెషయా ప్రవక్త మరి ప్రత్యేకంగా దేవుని యొక్క సేవకుని యొక్క దృక్పథం ఏ రీతిగా ఉండాలనే విషయాన్ని అక్కడ స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకు చెబుతూ అక్కడ 3వ వచనంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారలారా, నా మాట ఆలకించుడి. 2 మాటల గురించి అక్కడ దేవుని యొక్క సేవకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు యొక్క సేవకుడు, ఆ యొక్క విమోచనను గురించినటువంటి ఆలోచన కలిగినటువంటి సేవకుని గురించి దేవుడు అక్కడ యెషయా ద్వారా చెప్తూ ఉంటా ఉన్నాడు. ఎవరంటే ఆయన 2 మాటలు అక్కడ రాయబడతా ఉన్నది. మొట్టమొదటిది ఏమయ్యంటే ఆ యొక్క భరింపబడిన వారలారా, ఆ యొక్క భరిస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క సేవకుడు. రెండవదిగా అక్కడ ఏమంటా ఉన్నారు, రాయబడినటువంటి మాట తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారలారా. అంటే ఎత్తుకొని ఉన్నటువంటి విధానం, భరిస్తూ ఉన్నాడు, ఎత్తుకొని ఉండడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కానీ బబులోనులో వాళ్ళు చూచినటువంటి దేవతలైనటువంటి ఆ యొక్క బేలు నెబో వీరిరువురిని చూస్తే ప్రభువుగా అధికారాన్ని చూపించేటటువంటి వ్యక్తిత్వము, రెండవదిగా తెలిపేటటువంటిది అంటే ఆ యొక్క జ్ఞానమును గురించినటువంటి విద్యను గురించి బోధించడం మాత్రమే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ దేవుని యొక్క సేవకుని యొక్క దృక్పథంలో యెషయా చూపిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అంటే దేవుని సేవకునిది భరించేవాడుగా ఉంటా ఉన్నాడు, రెండవదిగా ఎత్తుకునేవాడుగా ఉంటా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఈ యొక్క శ్రమల దినములలో ఈ యొక్క యూత్ బోర్డు వారు నిర్వహిస్తున్నటువంటి ఈ లెంట్ ధ్యాన స్రవంతిలో మనము ఈ లెంట్ కాలంలో ప్రాముఖ్యంగా మనం చికిత్సడంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిస్థితులను, ఆయనకు జరిగించినటువంటి పరిచర్యను, ఆయన చేసినటువంటి విధి విధానాలు, నడవడిక యొక్క స్థితిగతులను మనం బాగుగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ఏదైతే చేసి ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభుల వారు అదే జరిగించినటువంటి విధానం.
ఆయన భరిస్తూ ఉన్నాడు, ఆయన ఎత్తుకుంటా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క చంటి పిల్లలను, చిన్నపిల్లలను నా యొద్దకు రానీయుడే అంటా ఉన్నాడు. అంటే వారిదే పరలోక రాజ్యం అంటా ఉన్నాడు. అంటే ఏం జరుగుతోంది అక్కడ? ఎత్తుకోవడం అనేటువంటిది చేయబడుతున్నటువంటి పరిస్థితి. రెండవదిగా భరించడం, అంటే నీ జీవన విధానములో ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ఆ యొక్క తర్వాత మరి ప్రత్యేకంగా దినములో ఉన్నటువంటి ప్రతి సమయంలో దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా నీవు జీవించుతున్న సమయంలో ఆయన నిన్ను భరిస్తూ ఉన్నాడు, భరించి నిన్ను ఎత్తుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మన జీవితాల్లో దేవుడు అక్కడ ఎలాంటి వారిని భరిస్తూ ఉన్నాడంటే 44వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆ యొక్క భరించేవాడు ఎలా రీతిగా ఉన్నాడయ్యా అంటే, సేవకుడిగా నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా సెలవిస్తాను. నిన్ను సృజించిన వాడు ఆయనే, ఆ యొక్క నిన్ను నిర్మించిన వాడు ఆయనే ఇంటా ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి నిన్నేం చేస్తూ ఉన్నాడంట? భరిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దినాన మన స్థితిగతిలో మనల్ని భరించలేకుండా ఉంటారు. మన ఇంటిలోనే మనము ఆ యొక్క చిన్న బిడ్డలు ఎక్కువగా అల్లరి చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు అనేటువంటి మాట ఏమయ్యంటే, భరించలేకుండా పోతా ఉన్నాం ఈ అల్లరిని అని. కానీ దేవుడు, ఆ యొక్క దేవుని సేవకుడిగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలైతేనేమి, నేటి విశ్వాసులుగా నీవు నేనైతేనేమి, పాప సంబంధమైన స్థితిగతుల్లో ఈ లోకంలో మనం కొట్టుమిట్టాడుతుండగా దేవుడు మనల్ని భరిస్తూ ఉన్నాడు. దేవుని సేవకుడిగా ఆయన మన కొరకు, మన పాపముల నిమిత్తమై శిలువ మరణం పొందడానికి, ఆయన భరించడానికి సిద్ధముగా ఉంటా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆల్రెడీ ఆయన శిలువ మరణం పొంది మన జీవితాలను ఆ యొక్క పాప బంధకముల నుంచి విడిపించడానికి ఆయన భరించిన వాడుగా ఉన్నాడు అని మనం ఎరిగి కూడా తిరిగి పాప సంబంధమైన స్థితిగతుల్లో కొనసాగబడుతున్నటువంటి వారముగా ఉన్నాం. ఆ రీతిగా ఉండినప్పుడు కూడా దేవుడు రెండవ పనిని చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు సేవకుడిగా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఎత్తుకుంటా ఉన్నాడు. ఆ యొక్క ఎత్తుకోవడంలో మరి ప్రత్యేకంగా ఎట్లా ఎత్తుకుంటా ఉన్నాడు అంటే చూడండి, 4వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి మాట. అక్కడ ఉన్నటువంటి అది చాలా కష్టతరమైనటువంటి పని. ఆ కష్టతరమైనటువంటి పనిని యేసు ప్రభుల వారు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సంకన పెట్టుకోవడంలో ఎట్లా పెట్టుకుంటా ఉన్నాడంట? ఎప్పటి వరకు పెట్టుకుంటా ఉన్నాడయ్యా అంటే, అక్కడ రాయబడినటువంటి మాట 4వ వచనంలో, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఆ యొక్క తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఆ యొక్క ఎత్తుకోవడంలో ఎప్పటి వరకు అంట? మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పిల్లలను ఎత్తుకోగలుగుతూ ఉంటాం. 20 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలను ఎత్తుకోమంటే మనం ఎత్తుకోలేం. ఎందుకని? మనమే మన వయసు పైబడిన వారిగా వారి యొక్క శరీర దారుఢ్యము, వారి బలమును బట్టి మనం వారిని ఎత్తుకొనే లేకుండా పోతా ఉన్నాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఎంతవరకు మనల్ని ఎత్తుకుంటా ఉన్నాడు అంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క భరించడం అనేటువంటిది చేస్తూ ఆ యొక్క శిలువ మరణం పొందుతూ ఉన్నాడు. రెండవదిగా ఆయన ఎత్తుకుంటా ఉన్నాడు. ఎప్పటి వరకు అయ్యా అంటే, ముదిమి వచ్చు వరకు. రెండోది ఇంకా ఏమంటా ఉన్నాడు? తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. కాబట్టి భరించేవాడు ఆయనే, ఆ యొక్క ఎత్తుకొని వాడే ఆయనగా యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ యొక్క భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించవచ్చు. అంతేకాకుండా అక్కడ చూసినట్లయితే మరొక భాగము అంశం, అక్కడ స్థితిగతుల్లో మనము దేవుని సేవకుడిగా ఆయన చేస్తున్నటువంటి పని, అక్కడ ఉన్నటువంటి వారు, బబులోనులో ఉన్నటువంటి వారు జ్ఞానమును గురించి, అధికారమైనటువంటి ప్రభువును గురించి వ్రాయబడుతున్నటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ప్రభువులకు ప్రభువుగాను, రాజులకు రాజుగాను, ప్రధాన యాజకుడుగాను ఉండినప్పటికీ కూడా అతడు మాత్రము సేవకుడుగానే ఆ యొక్క భరిస్తూ ఉన్నాడు, ఎత్తుకోవడం అనేటువంటిది ప్రారంభిస్తూ ఉన్నాడు. మన జీవితంలో యేసు ప్రభుల వారి యొక్క గుణలక్షణాలను, దేవుని యొక్క సేవకుడిగా యేసు ప్రభుల వారు భరించి ఎత్తుకొనడం అనేటువంటిది చేస్తూ ఉంటుండగా, నీవు కూడా ఈ లోక సంబంధమైన స్థితిగతుల్లో నీ వ్యక్తిగతంగాను, నీ యొక్క కుటుంబముగాను, సంఘముగాను, సమాజంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఆ యొక్క పరిస్థితులన్నిటిలో నుంచి అన్నిటినీ భరించి
ఆ యొక్క అన్నిటినీ ఎత్తుకొని నీవు దేవుని కొరకు నిలవబడేటటువంటి నిజమైనటువంటి దేవుని సేవకుడిగా ఉన్నావా లేదా, ఇదేనా మనం పరిశీలన చేసుకునవలసిన వారంగా ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా అక్కడ చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట అంటా ఉన్నాడు. 5 నుంచి 7వ వచనం వరకు చూసినట్లయితే ఆ యొక్క దేవుడు మరొక పోలికను చూపిస్తూ ఉన్నాడు. ఏమి పోలిక చూపిస్తూ ఉన్నాడు అంటే 5వ వచనంలో చూడండి, మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు, దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుతురు. అక్కడ ఉన్నటువంటి ఆ మాటలు చూసినట్లయితే వారందరూ అక్కడ మీరు పొరపాటున ప్రభువుగా ఉన్నాడని, జ్ఞానం ఇస్తా ఉన్నాడని బేలును నెబోను మీరు దేవుడిగా అంగీకరిస్తే గన ఆ యొక్క వారితో సమానముగా నేను లేను అని దేవుని యొక్క సేవకుని గురించినటువంటి విషయాన్ని, దేవుని గురించినటువంటి విషయాలను ప్రత్యేకంగా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటలుగా అక్కడ ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ వారు యేసు ప్రభుల వారు లేదా ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశములో మరి ప్రత్యేకంగా ఆ యొక్క బేలు నెబోను ఆ ఇరువురిని సమానముగా చూచేటటువంటి విధానంలో మీరు ఉండకూడదు అని స్పష్టముగా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పడం అనేటువంటిది జరుగుతున్నటువంటి సందర్భం. ఎందుకు అక్కడ వ్రాయబడినటువంటి మాటే, మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు. ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితులు మనుషులు చేసిన దేవుళ్ళ లాంటి వాడు దేవుడు కాదు. ఆ యొక్క స్థితిగతిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ లోకంలోనికి మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నాడే తప్ప ఆయన మహిమ లేకుండా లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మహిమతో నిండిన వాడుగా కనేక గర్భమంది ఈ లోకంలోనికి జన్మించి ఇతరులతో పోలిక లేనటువంటి వాడుగా, ఇతరులకు సమానము కానటువంటి వాడుగా ఒక నూతనమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఆయన సేవా దృక్పథం ఏ రీతిగా ఉంది అంటే ప్రభువుగాను జ్ఞానముగాను ఆజ్ఞాపించే రీతిలో లేదు, కానీ సేవకుడుగా ఆయన భరించేవాడుగా ఆయన ఎత్తుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మీరు సరి సమానముగా లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళను యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడకూడదు అని ఈ లెంట్ కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాలి. మనం అనేక సందర్భములలో చూసినట్లయితే సమాజంలో అనేక మంది వ్రతములు చేస్తూ ఉంటారు, లేదా అనేక మంది ఉపవాసములు ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు. వారి ఉపవాసము నీ ఉపవాసము ఒకటిగా ఉండడం అనేటువంటిది చేయకూడనటువంటి పని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నేను ఒక స్నేహితుని కలుసుకోవడం జరిగింది. ఆ యొక్క స్నేహితుని కలుసుకున్నప్పుడు ఆ స్నేహితుని అడిగినాను, నువ్వు ఉపవాసం ఉన్నావా అని. లేదు, నేను ఉపవాసం ఉండడం లేదు, కానీ నా జీవితంలో 2 ఆ యొక్క పాప సంబంధమైనటువంటి స్థితిగతులను నేను తొలగించుకోవాలి అని అనుకుంటా ఉన్నాను. ఆ యొక్క దానిని ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ 40 రోజుల్లో అని ఆ యొక్క స్నేహితుడు చెప్పడం ప్రారంభించినాడు. అంటే మనం ఏం చేస్తూ ఉన్నాము, ఉపవాసం ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి విడుదల పొందాలా, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలా, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలా అని మనం ఉపవాసం ఉండడం ప్రారంభిస్తూ ఉంటాం. కానీ అనేక సందర్భాల్లో ఉపవాసం ఉన్నప్పుడు లేదా ఉపవాసము లేకుండా ఉన్నా కూడా ఆ యొక్క నా స్నేహితుడు ఉన్నట్టుగా వదిలిపెట్టుకోవడం అనేటువంటిది దేవుని కొరకు ఆ యొక్క మనలో ఉన్నటువంటి కొన్ని మనం వదిలిపెట్టడం కూడా నిజమైనటువంటి ఉపవాసమే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఆ యొక్క సింహాసనాన్ని కలిగి ఉండి కూడా దానిని విడిచిపెట్టి అది గొప్పదిగా ఎంచుకొనకుండా నీవు నేను ఆ యొక్క యోగ్యత లేని వారమైనటువంటి మన కొరకు ఆ యొక్క సింహాసనమును వదిలిపెట్టి ఆయన ఈ లోకంలోనికి మన కొరకు వచ్చి ఆయన భరించి మనల్ని ఎత్తుకొని మనల్ని ఆయన రక్షిస్తూ ఉంటుండగా నీవు లోకంలో ఉన్నటువంటి వారిగానే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తా ఉన్నావా? ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో ఉండినప్పుడు ఆ యొక్క బేల్ తర్వాత నెబో వీరి ఇరువురిని చూచినప్పుడు గొప్ప దేవతలుగా ఆ యొక్క బబులోను వారితో పాటు చూడడం ప్రారంభించినారు. విడుదల పొందినాక కూడా పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలలో కొంతమంది వారిని ఆరాధించడం అనేటువంటిది చేయబడుతున్నటువంటి పరిస్థితులు. నేటి దినాల్లో మనం ఆ రీతిగానే ఉంటా ఉన్నామేమో. నామకార్థ క్రైస్తవులుగా మన జీవన విధానం ఉంటా ఉందా? కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ అదే, అయ్యా మీరు వెళ్ళి నా కొరకు శిష్యులను తయారు చేయండి అంటా ఉన్నాడు. అంటే సేవకులను తయారు చేసేటటువంటి పనిని ఇది నా దేవుడు నీకు నాకు అప్పచెప్పి ఉంటుండగా
దేవుని కొరకు శిష్యులను తయారు చేయమని దేవుడు నీకు నాకు అప్పచెప్పి ఉంటుండగా మనము భరించాలి, మనం ఎత్తుకొనాలి. ఈ లోకంలో జరిగేటటువంటి ప్రతి పరిస్థితుల్లో నుంచి అనేకులను దేవుని కొరకు తయారు చేయడమే దేవుని సేవకుడిగా ఆయన చేసినటువంటి పని. ఈ దినాన నీవు నేను దేవుని యొక్క సేవకుడిగా, విశ్వాసిగా దేవుని కొరకు అనేకులను తయారు చేయడమే నిజమైనటువంటి ఉపవాసము. ఈ యొక్క లెంట్ ధ్యాన స్రవంతిలో అటువంటి ఉపవాసాన్ని కలిగి ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాలి. అంతేకాకుండా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి 7వ వచనంలో ఉన్నటువంటి ఒకే ఒక మాట చూడండి. వారు భుజము మీద దాన్ని నెక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వానికి శ్రమ పోగొట్టేనని రక్షింపదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఆ యొక్క రాజు లేదా దేవుడు ఆ యొక్క స్థితి ఎక్కడ కూడా విజయము సాధించలేనటువంటి పరిస్థితి. కాబట్టి మనకు విజయం ఎక్కడున్నది అంటే ఆ శిలువ రక్తంలో విజయం ఉన్నది జ్ఞాపకం చేసుకోవాలి. బేల్, నెబో ఈ 2 దేవతలు ఆ యొక్క బబులోను వారికి ఇష్టదేవతలుగాను లోక జ్ఞానమును ఇచ్చినదిగాను ఉందే కానీ వారి జీవితాల్లో విడుదలనిచ్చేటటువంటిదిగా లేదుగా ఉంది. కానీ ఇశ్రాయేలుల దేవుడైనటువంటి దేవుని యొక్క సేవకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఇశ్రాయేలు ప్రజలనైతేనేమి, ఈ దినాన క్రీస్తును అంగీకరించినటువంటి నీవు నేనైతేనేమి, క్రీస్తును ఎరగబోతున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో అయితేనేమి ఆయన భరించేవాడుగా ఉన్నాడు, ఆయన ఎత్తుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. అది ఎంతవరకు అయ్యా అంటే ముదిమి వచ్చు వరకు. రెండవదిగా ఎక్కడ అంట ఆ యొక్క తల వెంట్రుకలు నెరయి వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకుంటానే ఉన్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఎత్తబడాలి అంటే మన జీవితంలో ఈ ఉపవాస దినాల్లో ఉపవాసం ఉండి శరీరాన్ని నలగగొట్టుకొని దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని కొరకు నీలో నుండి విడిచిపెట్టవలసినటువంటి కొన్నిటినన్నా నా స్నేహితుని వలె మీరు కూడా విడిచిపెడితే నిజమైనటువంటి దీవెనలు పొందడము ఆ యొక్క వీలు కలుగుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, వీక్షించుతున్నటువంటి ప్రతి బిడ్డ ఈ దినమున మనం లోకములో ఉన్నటువంటి ఆ యొక్క లోక ప్రజలు ఆరాధిస్తున్నటువంటి దేవతల వైపు కాదు, కానీ నిన్ను భరించేటటువంటి, నిన్ను ఎత్తుకున్నటువంటి యేసుక్రీస్తు వైపులో చూచి నువ్వు ఎప్పుడైతే నీ జీవనాన్ని ముందుకు కొనసాగిస్తావో, ఇశ్రాయేలు ప్రజల వారు ఏ రీతిగా దీవింపబడి ఉన్నారో నీ యొక్క దీవెన, నీ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన సన్నద్ధుడై ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నిజమైనటువంటి దేవుని సేవకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అయింటుండగా ఆ సేవకుని నీవు ఎరిగి నీవు కూడా ఆయన పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నడిపింపు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, కృపగలన తండ్రి, జీవము గల నాయన, ఈ గొప్ప సమయముకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. దేవుని యొక్క సేవకుడిగా నాయన యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవా తండ్రి ఈ లోకమునకు పరిచయం దేవా చేయడానికి ప్రభువా, వీక్షించుచున్న వారికి తెలియజెప్పడానికి నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయముకై నీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి లోకములోను దేవా యొక్క బబులోనులోను నాయన ప్రభువుగా ఎంచేటటువంటి దేవత, ఆ యొక్క జ్ఞానముని ఇచ్చేటటువంటి తెలిపేటటువంటి దేవత, వారిని బబులోను ప్రజలు ఆరాధిస్తున్నారు ప్రభా. వారిని చూచి చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా వారినే కొంతమందిని ఆరాధిస్తూ ఉంటున్నాగా నాయన యెషయా ద్వారా తండ్రి నిజమైనటువంటి దేవుని యొక్క సేవకుడైనటువంటి క్రీస్తుని గురించి మీరు బయలుపరుస్తూ ఆయన భరించేవాడుగాను ఆయన ఎత్తుకునేవాడుగా ఉన్నాడు అని చెబుతూ సమానముగా చేయకూడదు అని స్పష్టముగా అక్కడ చెప్పడం అనేటువంటిది ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియపరచబడుతున్నటువంటి మాటలు. కనుక మేము కూడా ఈ దినాన లోకములో ఉన్నటువంటి అనేకమైన వాటి వైపు మేము చూడకుండానట్లుగాను నిజమైనటువంటి దేవుని సేవకుడైనటువంటి క్రీస్తు వైపు మేము చూచి ఆయనే భరించేవాడై ఉన్నాడని, ఆయనే ఎత్తుకునేవాడైనాడని విశ్వసించి మేము ఆయన ఎందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదములు పొందుకొనడమే కాకుండా ఆయన వలె లోకంలో ఆ యొక్క పరిచర్యను కొనసాగించే వారముగా ప్రతి బిడ వినుచున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలు ఏకీభవించినటువంటి ప్రతి ఒక్క బిడ జీవితాన్ని ఆత్మచేత మీరు లేవనెత్తి బలపరిచి ఆశీర్వదించిన ఆయన మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నీకే స్తుతి మహిమలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వీక్షించుతున్నటువంటి ప్రతి బిడకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్.
నీవే